ఏపీటీవీ ఛానల్ వీక్షకులకి నమస్కారం. ఈరోజు ఒక అత్యంత ప్రధానమైన వ్యక్తిని, ఆధ్యాత్మిక రంగంలో ఉత్కృష్టులైనటువంటి డాక్టర్ కొరవి పార్థసారథి గారిని తమకు పరిచయం చేయబోతున్నాను. వీరు శ్రీ గణపతి సచ్చిదానంద ప్రశస్తి అవార్డు గ్రహీత, విశిష్ట విద్యా శిరోమణి బిరుదాంకితులు, ప్రముఖ శ్రీ విద్యా ప్రచారకులు, అవధూత దత్తపీఠ ఆస్థాన విద్వాంసులు, ఇండియా కల్చరల్ సెంటర్ అండ్ టెంపుల్ మెంఫిస్ అమెరికా ఆస్థాన విద్వాంసులు, చతుర్వేద భాష్యకారులు డాక్టర్ కొరవి పార్థసారథి గారు. వీరు సుమారు 50 పైగా ఆధ్యాత్మిక గ్రంథాలను అత్యంత సులభ శైలిలో తెలుగులో లిఖించారు. యూట్యూబ్లో వీరివి ఆడియో 2200 అవర్స్, 2200 గంటలు యూట్యూబ్లో ఆడియోలో ఉన్నాయి. తర్వాత వీరు 12 గంటలు నిర్విరామంగా ఉపన్యాసం ఇచ్చి, అంటే సబ్జెక్ట్స్ ఏమిటంటే బ్రహ్మసూత్రాలు, వేదభాష్యం, శ్రీ విద్య, లలితా సహస్రం, విష్ణు సహస్రం, ఈ అంశాలపైన 12 గంటలు నిర్విరామంగా ఉపన్యాసం ఇచ్చి భారత్ వరల్డ్ రికార్డ్ పొందారు. అలాగా వీరి గురించి చెప్పాలంటే చాలా విషయాలు ఉన్నాయి. ముఖ్యంగా నిత్యాగ్నిహోత్రం అని మనం వింటూ ఉంటాం, పుస్తకాల్లో చదువుతూ ఉంటాం. కానీ వారు రోజు ఇంటి దగ్గర తెల్లవారుజాము 4 గంటలకు లేచి సుమారు 10 గంటల దాకా హోమం చేస్తూ ఉంటారు రోజు కూడా, ఈ రోజుకి. కాబట్టి వారు ఎంతో ఆధ్యాత్మికంగా ఉన్నతి చెంది సమకాలీనంగా సమాజాన్ని ఎలా సంస్కరించాలనేటటువంటి ధ్యేయానికి కట్టుబడినటువంటి మహానుభావులతోటి ఒక ఇంటర్వ్యూ నిర్వహిస్తున్నాం. ప్రేక్షకులు శ్రద్ధగా వినాలని కోరుతున్నాం. అయ్యా గురువుగారు, చెప్పండి సార్. వేదాలపైన మీతో కొంచెం కొన్ని సందేహాలని అడిగి తెలుసుకోవాలని అనుకుంటున్నాను. చెప్పండి. అంటే నేను అడిగే సందేహాలన్నీ కూడా అందరిలో ఉన్నటువంటి సందేహాలే, వారి తరఫున నేను ఎంతమంది అడుగుతున్నాను అనమాట. అలాగే, తప్పనిసరిగా చెప్పండి. ఇప్పుడు మరి ఈ వేదం అనేటటువంటిది ఏదో పురాతన కాలానికి సంబంధించింది, ఇప్పటికి సంబంధించింది కాదు అనే భావం చాలామందిలో ఉంది. అయినా కొంతమంది ఏదో చేస్తాం కదా దాన్ని పట్టుకుని వేలాడుతున్నారు అనేటటువంటి ఒక అనుమానం కూడా ప్రజల్లో విస్తృతంగా ఉంది. అసలు ఇంతకీ వేదం అంటే ఏమిటంటారు గురుగారు? వేదము అంటే జ్ఞానము అని అర్థం. జ్ఞానానికి పూర్వకాలంలో జ్ఞానము, ప్రస్తుత కాలంలో ఉన్నటువంటి జ్ఞానము అని ఇట్లా తేడా అనేది ఉండదు కదా. జ్ఞానం అనేది ఎప్పుడైనా ఒకటే. మనిషికి జ్ఞానం ఉండాలి అంటే జ్ఞానం ఉండాలి, అంతవరకే. ఆ రోజుల్లో జ్ఞానం అది, ఈ రోజుల్లో జ్ఞానం అనేది ఉండదు, ఎప్పుడైనా ఉన్నది ఒకటే. అయ్యా, ఇక దాన్ని పట్టుకు వేళ్లాడుతున్నారు అంటారా? ఈ మాట అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. నేను చతుర్వేద భాష్యము అని చెప్పేసి పుస్తకం రాసి పీడబ్ల్యూడి గ్రౌండ్లో దాన్ని ఇనాగ్రేట్ చేస్తున్నాం ఆ రోజున. నాకు 7 to 8 అంటే 7 నుంచి 8 గంటల దాకా మాకు ఇనాగ్రేషన్ పుస్తకాన్ని టైం ఇచ్చారు ఆ గ్రౌండ్లో, ఆ వేదిక మీద. ఉదయమా రాత్రిపూట. ఉదయం అక్కడ ఇనాగ్రేషన్లు జరగవు, రాత్రిపూట. సరే, ఇక్కడ 6 to 7 ఇంకోళ్ళు ఎవరిదో ఏదో ఒక బుక్ ఇనాగ్రేషన్ ఉంది, వాళ్ళ ఫంక్షన్ ఉంది. ఆ ఫంక్షన్కి ఒక పాత్రికేయుడు, ఒక పత్రికకి ఒక ఎడిటర్, నేను అతని పేరు మాత్రం చెప్పను, అతను చాలా కాలం విజయవాడలోనే పనిచేశాడు. ఈ మధ్యన హైదరాబాద్ వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఆయన గొప్పవాడు అయిపోయాడో మరి అయిపోయాను అనుకున్నాడో ఇవన్నీ నాకు తెలియదు. ఆయన దిగి వస్తూ నా ఎదురుకుండానే చెప్పాడు, ఇంకా ఈ రోజుల్లో కూడా వేదాన్ని పట్టుకు వేలాడేటువంటి ఛాందసులు చాలామంది ఉన్నారు అని చెప్పేసి నా మొహం చూసి నా మొహాన్ని అనేసేసి ఆయన వెళ్ళిపోయాడు అక్కడి నుంచి. కాబట్టి ఈ రకమైనటువంటి భావం ఉన్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అందులో ఏముందో తెలియకుండా, అవి చదవకుండా, విషయ పరిజ్ఞానం లేకుండా దీన్ని పట్టుకు వేలాడి ఛాందసులు చాలామంది ఉన్నారు అనే మాట నువ్వు ఎలా చెప్తావు? అసలు నువ్వు ఎప్పుడైనా దాని గురించి ఒక కామెంట్ చదవటం కానీ లేదా దాని గురించిన విషయం చదవటం కానీ ఏమైనా నువ్వు చేసావా? చేయలేదు కదా. మరి చేయకుండా అందరూ ఉన్నదంతా ఛాందసం అనే సంగతి నువ్వు ఎట్లా చెప్తావు? కాబట్టి అలా ఏం కాదు. వేదంలో ఉన్నటువంటిది అది విజ్ఞానం. ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని రకాలైనటువంటి విషయాల్ని కూడా వేదంలో చెప్పబడింది. మీకు ఒక్క విషయం తెలిసిన, భూమి గుండ్రంగా ఉన్నది అనే మాట వేదంలో చెప్పాడు.
భూమి గుండ్రంగా ఉన్నది అనే మాట వేదంలో చెప్పాడు. ఈ మాట ఈసారి ఇంకో ప్రోగ్రాం పెట్టుకోండి, అది ఎక్కడ చెప్పారు అన్నది కూడా నేను తీసుకొచ్చి చూపించి చెప్తాను. తప్పనిసరిగా మరోసారి తప్పకుండా పెట్టుకుందాం. మరి మరో ప్రశ్నలోకి వెళ్దామా? చెప్పండి. అసలు వేదాలు ఎలా ఆవిర్భవించాయి అంటారు గురుగారు? వేదాలు ఎలా ఆవిర్భవించాయి, దీని మీద చాలా అనేక రకాలైనటువంటి వాదనలు ఉన్నాయండి. వేదాలు ఎలా ఆవిర్భవించాయి అంటే చరిత్రకారులు చెప్పే మాట ఒకటి, అలాగే ఇప్పుడు సంప్రదాయవాదులు చెప్పేటువంటి వాదం ఒకటి. రెండు రకాలైనటువంటి వాదనలు ఉన్నాయి. ముందు సంప్రదాయవాదులు ఏం చెప్తున్నారు అనే విషయాన్ని మనం చూద్దాం. సంప్రదాయవాదుల దగ్గరికి వెళ్ళేటప్పటికీ వీళ్ళల్లోనే మళ్ళీ రెండు రకాలు ఉన్నాయి. సంప్రదాయబద్ధంగా చెప్పే వాళ్ళలోనే రెండు రకాలు ఉన్నాయి. వీళ్ళల్లో ఒకళ్ళు ఏమిటి అంటున్నారు అంటే ఈ వేదాలు అనేవి సాక్షాత్తు పరబ్రహ్మ ముఖం నుంచే వచ్చాయి, పరబ్రహ్మమే, ఆ పరబ్రహ్మే చతుర్ముఖ బ్రహ్మకి ఇచ్చాడు అని చెప్తూ ఉన్నారు. అంటే సృష్టి చేసే సమయంలో పరబ్రహ్మ ఈ వేదాలన్నీ కూడా చతుర్ముఖ బ్రహ్మ సృష్టికర్త అయినటువంటి బ్రహ్మదేవుడికి ఇచ్చారు అనే విషయాన్ని చెప్తా ఉన్నారు. ఇది ఒక రకమైనటువంటి వాదన. ఇక రెండో వాదన ఏమిటి అంటే ఇలా ఏం కాదు, ఆప్త ఋషులు అంటే నిరంతరము కూడా సమాధి స్థితిలో ఉండి సమాజం యొక్క శ్రేయస్సును కోరుతూ ఉండేవాళ్ళు, ఎవరికి ఏ రకమైనటువంటి హాని కూడా చేయనటువంటి వాళ్ళు, సమాజం యొక్క శ్రేయస్సును కోరేటటువంటి ఆ మహానుభావులు వాళ్ళు దర్శించినటువంటి మంత్రాలే ఈ వేద మంత్రాలు అని చెప్తూ ఉన్నారు. అలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు అంటే ఋగ్వేదంలో 1028 సూక్తాలు ఉన్నాయి. ఈ 1028 సూక్తాలని మనకి తెలిసినంత వరకు 403 మంది పైగా ఋషులు మహర్షులు దర్శించారు ఈ మంత్రాలని అని చెప్తా ఉన్నారు. మనం అందుకే వేదంలో ఈ మంత్రం చెప్పేటప్పుడు ఆ మంత్రానికి ఋషి ఎవరు అనే విషయాన్ని చెప్తాం. మనం ఋషి ఎవరు, అందులో ఛందస్సు ఏమిటి అనే విషయాన్ని చెప్పి ఆ తర్వాతనే ఆ సూక్తాన్ని చెప్పడం అనేది కూడా ఉన్నట్టుందిగా. ఈ ఋషి ఛందస్సు చెప్తాం. ఋషి ఛందస్సు చెప్పిన తర్వాత ఆ వేదంలో ఆ సూక్తాన్ని మనం చెప్పడం అనేది జరుగుతుంది. కాబట్టి ప్రతి ఆ సూక్తాన్ని కూడా దర్శించినటువంటి ఋషి అనేవాడు ఉన్నాడు. ఇది సంప్రదాయవాదుల ప్రకారం వేదాలు ఎలా ఆవిర్భవించాయి అంటే 403 మంది ఋషులు ఈ వేదాలని దర్శించారు అని చెప్పారు. ఇక చరిత్ర, ఇది రెండు కూడా సంప్రదాయవాదుల యొక్క వాదన. ఇక చరిత్రకారుల వీళ్ళని కనుక మనం చూసినట్లయితే పూర్వకాలంలో అంటే చాలా చాలా కొన్ని వేల లక్షల సంవత్సరాల క్రితం హంగరీ ప్రాంతం నుంచి కొంతమంది అక్కడ తిండికి దొరక్క బతకటానికి ఏ రకమైన ఆస్కారం లేక ఆ ప్రాంతాన్ని వదిలిపెట్టేసి ఇతర ప్రాంతాలకు వలస వచ్చారు. హంగరీ ప్రాంతాల నుంచి, ఆ ప్రాంతం నుంచి పశ్చిమంగా హంగరీ అని కదా, హంగరీ ఆ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి అలా వలస వచ్చినటువంటి వాళ్ళు ఏం చేశారంటే ఇప్పుడు వాళ్ళు ముందుగా మధ్య ఆసియాకు వచ్చారు. వీళ్ళనే ఆర్యులు అనే పేరుతో పిలిచారు అంటున్నారు. వీళ్ళు మధ్య ఆసియాకు వచ్చి మధ్య ఆసియాలో అక్కడ శ్రీనివాసం ఏర్పరచుకున్నారు. కొంతకాలం పోయేటప్పటికి మధ్య ఆసియాలో కూడా వీళ్ళకి సరిపోయినటువంటి ఆ తిండి బట్ట అన్నీ కూడా సరిపోలా వీళ్ళకి చాలా. దాంతో అక్కడి నుంచి కూడా ఇంకా వలస వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేశారు. అలా వలస వెళ్ళిపోతూ భారతదేశానికి వచ్చారు. అలా భారతదేశానికి వచ్చినటువంటి వాళ్ళనే భారతీయ ఆర్యులు, వీళ్ళు ఆర్యులు కదా, భారతదేశానికి వచ్చారు కాబట్టి భారతీయ ఆర్యులు, ఇండో ఆరియన్స్ అని అంటారు. అలా వీళ్ళు వచ్చారు. అలా మనకి భారతదేశంలో ఆర్యులు ఏర్పడ్డారు చారిత్రకంగా. అయితే ఇక్కడ వీళ్ళు చరిత్రకారులు చెప్పేది ఏమిటి అంటే ఈ ఆర్యులు ఇలా ఒక దేశం నుంచి ఒక దేశానికి, ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి వచ్చేటప్పుడు దోవలో అనేకమైనటువంటి నదీ నదాలు, అడవులు, కొండలు, ఎడారులు ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ కూడా దాటుకుంటూ వీళ్ళు రావాలి. అలా దాటుకుంటూ వచ్చేప్పటికి ఏమవుతుందంటే ప్రకృతి వల్ల వీళ్ళకి ఏమైనా సరే ఒక ఉపద్రవం అనేది ఏర్పడే అవకాశం అనేది ఉంది. ఆ ప్రకృతి ఉపద్రవాలు ఏర్పడకుండా ఆ ప్రకృతిని వీళ్ళు ఆరాధించడం, స్తుతి చేయటం అలా చేశారు. అలా ప్రకృతిని ఈ ఆర్యులు చేసినటువంటి స్తుతులు ఏవైతే ఉన్నాయో అవే సూక్తములు అని అంటారు ఇప్పుడు మన చరిత్రకారులు.
ఇప్పుడు ఈ వేదంలో ఉన్నటువంటి సూక్తాలన్నీ కూడా అలా ఈ ఆర్యులు చేసినటువంటి తుతులేను అని అంటారు. అయితే అదేం కాదు అని మన వాళ్ళు సంప్రదాయవాదులు దాన్ని చాలా గట్టిగా ఖండిస్తారు. ఇలా ఈ చెబుతూ వచ్చినటువంటి ఆర్యులు ఏం చేశారంటే భారతదేశానికి వచ్చారు. భారతదేశానికి వచ్చిన తర్వాత సప్తసింధు ప్రాంతంలో వీళ్ళు స్థిర నివాసం ఏర్పరచుకున్నారు. అయితే ఇక్కడ సప్తసింధు ప్రాంతము అంటే అది ఎక్కడుంది? ఉత్తర భారతదేశంలో అత్యంత సారవంతమైనటువంటి నేల అంటే మన దేశంలో ఇవాళకి కూడా అత్యంత సారవంతమైన నేల అంటే ఈ సప్తసింధు ప్రాంతమే. అక్కడ జీలం, చేనాబ్, రావి, బియాస్, సట్లజ్, గంగా, సింధు ఈ 7 నదుల మధ్యన ఉన్నటువంటి ప్రాంతం అది. అసలు అక్కడ ఇవాళకి కూడా అక్కడ పరిస్థితి ఏమిటి అంటే మీరు విత్తనాలు అనేవి అలా జల్లితే చాలు, మీరు నీళ్లు పోయక్కర్లేదు, దానికి ఎరువులు వేయక్కర్లేదు, పురుగుల మందులు అవసరం లేదు, ఏమీ అవసరం లేదు, విపరీతమైనటువంటి రిజల్ట్ వస్తుంది. ఫెర్టిలిటీ ఎక్కువ ఉందన్నమాట. అసలు ఆ ఫెర్టిలిటీ ఎక్కువ ఉందండి, సారవంతమైన నేల. అందుకే మనకు ఇవాళ రోజున కూడా ఏదైనా అగ్రికల్చరల్ ప్రోడక్ట్స్ తీసుకున్నప్పుడు కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్తో కనుక కంపేర్ చేసినట్లయితే మన ప్రాంతాల్లో పండేటటువంటి ఈ ధాన్యానికి అక్కడ పండే ధాన్యానికి మనం కంపేర్ కనుక చేసుకుంటే అక్కడ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ చాలా తక్కువ, మనకి కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఎక్కువ. మనం ఎరువులు వేయాలి, దాని పెస్టిసైడ్స్ కొట్టాలి, అక్కడ ఏం అవసరం లేదు, అసలు అక్కడ వ్యవస్థ పొలం దున్నను కూడా అవసరం లేదండి, అంత సారవంతమైన. అక్కడ వీళ్ళు స్థిర నివాసం ఏర్పరచుకున్నారు. అయితే అక్కడ స్థిర నివాసం ఏర్పరచుకున్నారు అని అంటే ఆర్యులు వచ్చేటప్పటికి ఈ నేలంతా ఈ సప్తహిందూ మైదానం అంతా ఇలా చర్చ కూర్చొని రండి మీరు ఇక్కడికి వచ్చి ఇక్కడ కూర్చోండి అని చెప్పేసి అదేం ఖాళీగా లేదు కదా, ఖాళీగా ఎందుకుంటుంది? మరి ఎవరో ఉన్నారు. ఈ వచ్చినప్పుడు వీళ్ళు ఏం చేశారంటే ఉన్న వాళ్ళందరినీ కూడా తగిలేశారు. అంటే వాళ్ళతో యుద్ధం చేశారు అన్నమాట. అప్పట్లో యుద్ధాలు జరిగేవి. వాళ్ళంతా ఒక పెద్ద ముఠ, ఒక పెద్ద మూకగా దండుగా వచ్చేవాళ్ళు. అలా వచ్చి వీళ్ళతో యుద్ధాలు చేశారు. యుద్ధాలు చేసి ఈ వీళ్ళు ఉన్నటువంటి ఇళ్ళు, పొలాలు, స్థలాలు ఇవన్నీ కూడా ఆక్రమించుకున్నారు. ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళని ఎదిరించారు, కానీ ఎదిరించి గెలవలేకపోయారు. గెలవలేక కొంతమంది ఏమో యుద్ధంలో బందీలుగా పట్టుబడిపోయారు, కొంతమంది ఏమో అడవుల్లోకి పారిపోయారు. ఈ బందీలుగా పట్టుబడిపోయినటువంటి వాళ్ళంతా కూడా ఆ రోజులలో ఉన్నటువంటి నీతి ఇది. అది మనకు భారతదేశంలో ఉన్నటువంటి నీతే కాదు, ప్రపంచం మొత్తం మీద ఉన్నటువంటి నీతి. ఒక యుద్ధం జరిగినప్పుడు ఆ యుద్ధంలో ఓడిపోయినటువంటి వాడు గెలిచిన వాడికి బందీ అవుతాడు, దాసుడు అవుతాడు. బందీ అవుతాడు అంటే దాసుడు అవుతాడు. వాడు చెప్పిన పని మనం చేయాలి. ఇక వీడికి ఇండివిజువాలిటీ అనేది ఉండదు. ఓడిపోయిన వాడి దాసుడు. అలా వాళ్ళు దాసులు అయిపోయారు. సరే, ఈ అడవుల్లోకి విడిపోయినటువంటి వాళ్ళు వీళ్ళు చేసే పనులంటికి కూడా ఆటంకం కలిగిస్తూ ఉన్నారు. వాళ్ళనే దస్యులు అని అంటారు. వాళ్ళనే కాలక్రమేణా రాక్షసులు అని మనం చెప్పడం జరిగింది. సరే, ఇలాగా సరే వాళ్ళు వెళ్ళిపోయారు. ఈ సప్తసింధు ప్రాంతంలో ఉన్నప్పుడు వీళ్ళంతా కూడా అక్కడ ఋగ్వేదంలో ఉన్నటువంటి మంత్రాలు మాత్రమే పారాయణ చేస్తూ ఉండేవాళ్ళు. సప్తసింధు ప్రాంతంలో ఆర్యులో ఉన్నప్పుడు అక్కడ ఇంకో వేదం లేదు, అసలు కేవలం ఋగ్వేదం ఒక్కటే ఉన్నది అంటారు. ఆ ఋగ్వేదంలో ఉన్న మంత్రాలు పారాయణే చేసేవాళ్ళు. అప్పుడు యజ్ఞయాగాది క్రతువులు కూడా ఏం లేవు. ఆ తర్వాత ఏమైందంటే అక్కడ ఉన్న తర్వాత కొంతకాలానికి అక్కడ కూడా సరిపోలే వాళ్ళకి, జనాభా ఎక్కువైపోయింది, ఇంకా స్థలం కావాల్సి వచ్చింది. అప్పుడు గంగా సింధు మైదానం, గంగా డెల్టా, గంగా పరివాహక ప్రాంతం ఎక్కడైతే ఉన్నదో దాని వెంబడి ఇంకా అలా వెళ్ళిపోయారు. ఆ గంగా పరివాహక ప్రాంతానికి వెళ్ళిపోయినప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత యజ్ఞయాగాది క్రతువులు అనేవి చేయటం మొదలుపెట్టారు. అక్కడ మొదలుపెట్టారు. అంతవరకు అసలు యజ్ఞయాగాది క్రతువులు లేవు. అంటే ఆ సమయంలో అప్పుడు మిగిలినటువంటి యజుర్వేదం కానీ బ్రాహ్మణాలు కానీ అవన్నీ కూడా ఆ తర్వాత వచ్చినాయి అని చెప్తారు. ఇలాగా ఈ వేదాలు ఈ రకంగా ఆవిర్భావం చెందాయి అని మనకి చెప్పబడుతూ ఉన్నది. బాగుంది గురుగారు, చాలా లోతైనటువంటి విశ్లేషణ ఇచ్చారు తమరు. మరి ఇంకొక విషయం చెప్పండి. అజ్ఞానికి సందేహాలు ఎక్కువ ఉంటాయి, చెప్పండి. మరి అలాగే వేదాలు చాలా అభూత కల్పనలు అనేటటువంటి భావన ఒకటి జనంలో బాగా ఉంది. మరి దానిపైన తమరు ఏమంటారు? అభూత కల్పన అంటే చెప్పండి. అంతే, అంతేనా? అభూత కల్పన అంటే లేనటువంటి విషయాలన్నీ కూడా అందులో ఉన్నాయి అని. అదేం కాదు, ఏది అభూత కల్పన కాదు. వేదంలో అనేక రకాలైనటువంటి ధర్మాలు చెప్పాడు.
అసలు వేదంలో చెప్పింది ఏమిటంటే 2 రకాలైనటువంటి విద్యలు చెప్పారు ముందు వేదంలో. ఒకటి పరా విద్య, రెండోది అపరా విద్య. అపరా విద్య అంటే లౌకికంలో బతకటం కోసం ఏం చేయాలి అనే విషయాన్ని, ఏం చేయాలి, ఎలా బతకాలి, ఈ విషయాలన్నీ చెప్పేదంటే మన సిరి సంపదలు, భోగభాగ్యాలు, మనకి పిల్లలు కావాలి, మన పదవులు కావాలి, ఇటువంటివన్నీ సంపాదించుకోవడానికి ఏం చేయాలి, భౌతిక సంపదలు, ఇదంతా కూడా అపరా విద్య అని అంటారు. రెండోది పరా విద్య అంటే కేవలము జ్ఞాన సముపార్జన చేయటం కోసం, భగవత్ సాక్షాత్కారం, మనం మోక్షం పొందడం కోసం మనం కావలసినటువంటి విద్య అంతా కూడా పరా విద్య అని అంటారు. ఈ 2 రకాలైనటువంటి విద్యలు కూడా ఈ వేదంలో చెప్పబడ్డాయి. ఈ మోక్షం కోసం కావలసినటువంటి పరా విద్య అనేటటువంటిది అంతా కూడా వేదాల్లో చివరి భాగమైనటువంటి ఉపనిషత్తుల్లో ఉంటుంది. ఉపనిషత్తుల్లో 2 రకాల వేదము అనేది మొత్తం 4 భాగాలుగా ఉంటుంది. సంహిత, బ్రాహ్మణము, అరణ్యకము, ఉపనిషత్తు అని మొత్తం 4 రకాలుగా ఉంటుంది, 4 భాగాలుగా ఉంటుంది. ఇందులో సంహిత, బ్రాహ్మణము, అరణ్యకము ఇవన్నీ కూడా అపరా విద్యనే చెప్తాయి. పరా విద్యకు వచ్చేప్పటికి కేవలం 4వ భాగం అయినటువంటి ఉపనిషత్తు అంటే వేదము యొక్క అంతమునందు ఉండేది కాబట్టి దాన్నే వేదాంతము అని అంటారు. అదే ఉపనిషత్తు, అదే ఫిలాసఫీ అనేది కూడా. అదే ఫిలాసఫీ అంటే వేదాంతం. అయితే ఇక్కడ ఈ ఉపనిషత్తుల్లోకి వచ్చేప్పటి 2 రకాలైనటువంటి విషయాలు చెప్తారు. ఒకటేమో ఉపాసనాకాండ, రెండోదేమో జ్ఞానకాండ. ఇందులో ఈ జ్ఞానకాండ అనేది ఏదైతే ఉన్నదో అది మోక్షానికి దారి తీస్తుంది అన్నమాట. కాబట్టి అది మోక్షవాదులకు కావలసినటువంటిది. ఇక మనం లౌకికంలో బతకటం కోసము మనకి కావాల్సినటువంటిది ఏమిటంటే అపరా విద్య. ఈ అపరా విద్య అనేది సంహిత, బ్రాహ్మణాలు వీటిల్లో ఉన్నది. ఇక్కడ వీడు ఏం చెప్తూ ఉన్నాడంటే నీకు ఏదైనా ఈ వేదము అంటే సాయణాచార్యుడు అంటే వేదానికి 4 వేదాలకి కలిపి భాష్యం రాసినటువంటి మహానుభావుడిని మనం, ఆయన ఎవరు అంటే మనకి అతి దగ్గరలో ఉన్నటువంటి వాడు సాయణాచార్యుడు ఒక్కడే. ఈ సాయణాచార్యుడు అంటే మాధవ విద్యారణ్యుడు యొక్క సోదరుడు, ఆయన సొంత తమ్ముడు. ఈ మాధవ విద్యారణ్యుడు వీళ్ళు మొత్తం 3 అన్నదమ్ములు. మాధవుడు, సాయనుడు, ప్రభాకరుడు అని మొత్తం 3 అన్నదమ్ములు. వీరు ఏ కాలం వారు అనుకోవచ్చండి? కృష్ణదేవరాయల కాలానికి ముందు కాలం వాళ్ళు. విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించినటువంటి వాడు మాధవ విద్యారణ్యుడు. అసలు మాధవ విద్యారణ్యుడిని తెలియనటువంటి తెలుగువాడు అనేవాడు ఎవడు ఉండడు. ఎందుకంటే విజయనగర సామ్రాజ్యం స్థాపించింది వాళ్ళే. కాకతీయ సామ్రాజ్యం నాశనం అయిపోయిన తర్వాత ఆ కాకతీయ సామ్రాజ్యంలో అక్కడ ఉన్నటువంటి హరిహర్రాయలు, బుక్కరాయలు వాళ్ళిద్దరూ కూడా అక్కడ ఉన్నటువంటి ధనాన్ని, దొరికినంత బంగారం, ఆ ధనం అంతా కూడా గుర్రాల మీద వేసుకుని వాళ్ళు అలా వచ్చేస్తున్నారు, పారిపోతున్నారు. పారిపోతూ ఉంటే విజయనగరం ప్రాంతాల్లోకి వచ్చాడు, హంపి విజయనగరం. అక్కడ ఈ విద్యారణ్యుడు వాళ్ళకి ఎదురు పడతాడు. విద్యారణ్యుడికేమో హిందూ ధర్మాన్ని నిలబెట్టాలి అనే కోరిక ఉంది. ఈ హరిహర్రాయలు, బుక్కరాయలు వీళ్ళకు కూడా ఇదే కోరిక ఉంది. అయితే ఇక్కడ ఈ హరిహర్రాయలు, బుక్కరాయలు వీళ్ళెవరు, వీళ్ళు క్షత్రియులా కాదా, అసలు వీళ్ళు ఎవరు అనేటువంటిది దీని మీద అనేక రకాలైనటువంటి ప్రశ్నలు ఉన్నాయి. కానీ అక్కడ వాళ్ళకి చెప్పేది ఏమిటంటే యదువంశానికి సంబంధించినటువంటి క్షత్రియులు అని చెప్తారు. ఈ హరిహర్రాయలు, బుక్కరాయలు అంటే వాళ్ళు క్షత్రియులే. యదువంశానికి అంటే శ్రీకృష్ణ పరమాత్మ, శ్రీకృష్ణ పరమాత్మ. వీళ్ళనే కాలక్రమంలో యాదవులు అని చెప్పేసి అన్నారు. ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం యాదవులు అంటే గొల్లలు అనుకుంటారు, వాళ్ళు ఏదో గొడ్లు కాచుకునే వాళ్ళు అని. కాదు, వాళ్ళు క్షత్రియులు, యదువంశానికి సంబంధించినటువంటి క్షత్రియులు వాళ్ళు. అయితే వాళ్ళు వృత్తి ఏమిటి అంటే పశువు పాలన అనేది వృత్తిగా పెట్టుకున్నారు. ఆ రోజున శ్రీకృష్ణ పరమాత్మని పెంచినటువంటి వాడు యశోద, నందుడు. ఆ నందమహారాజు ఆయన క్షత్రియుడు, ఆయనేమి గొడ్లు కాచుకునే గొల్లవాడు కాదు, ఆయన క్షత్రియుడు. వృత్తి ఏమిటి అంటే పశుపాలన. ఆ రోజున పశుపాలన అనేది చాలా ఎక్కువగా ఉంది. సరే, ఇప్పుడు ఆ సాయణాచార్యుడు చెప్పాడు ఇష్ట ప్రాప్తికి అనిష్ట పరిహారాన్ని పొందటానికి అలౌకికమైనటువంటి విధానాన్ని చెప్పేదే వేదము అని ఆయన నిర్వచనం ఇచ్చాడు వేదానికి. ఇష్టప్రాప్తి అంటే నీకేమైతే కావాలి అని అనుకుంటున్నావో ఆ కావాల్సినవి పొందటం. కావాల్సినవి పొందటం అంటే నాకు వాళ్ళు ఏదో ఒక పదవి, ఒక ప్రమోషన్ రావాలి. ఆ ప్రమోషన్ రావాలంటే అలౌకికమైనటువంటి విధానం. నువ్వు పైన ఉన్నటువంటి ఆఫీసర్ని వెళ్ళి వాళ్ళని ఏదో మంచి చేసుకుని ప్రమోషన్ తెచ్చుకోవటం ఇది కాదు. ఇక్కడ అలౌకికమైన అంటే పూజలు, జపాలు, తపాలు ఇట్లాంటివి చేస్తే ఎలా వస్తాయి అనేటువంటి దీని మీద ఇలా అలౌకికమైనటువంటి విధానం.
లేదు నీకు ఏదైనా ఒక రోగం వచ్చింది, ఆ రోగం తగ్గిపోవాలి, లేదా నీకు ధనం కావాలి, ఆ ధనం కావాలంటే ఏం చేయాలి, అలా ఇష్టప్రాప్తి నువ్వు అనుకున్నవి సాధించడానికి. అలాగే అనిష్ట పరిహారము, అనిష్ట పరిహారం అంటే ఇష్టం లేనటువంటి వాడిని బయటికి పంపేయటం, ఇష్టం లేనటువంటి వాడిని బయటికి పంపటము, అక్కర్లేని వదిలించుకోవటం. అంటే ఏమిటి, ఇప్పుడు మనకి ఏదో శని మహాదశ వచ్చింది, శని మహాదశలో నీకు బాగాలేదయ్యా అన్నారు. శని మహాదశలో బాగాలేకపోతే అప్పుడు నువ్వేం చేయాలి, మనం ఏదో జపాలు తపాలు హోమాలు చేయటం, అభిషేకాలు చేయటం, శనికి దానం వేయటం ఏదో చేస్తాం కదా. అటువంటివన్నీ కూడా ఇలా ఇష్టప్రాప్తిని అనిష్ట పరిహారాన్ని పొందటానికి అలౌకికమైనటువంటి మార్గం, మామూలుగా మనం చేసే పనులు కాకుండా అలౌకికమైనటువంటి మార్గాన్ని చెప్పేదే వేదము అని చెప్పేసి సాయనాచార్యుడు నిర్వచించాడు దాన్ని. కాబట్టి వేదంలో ఏదో ఏమీ లేదు, అన్ని అభూత కల్పనలు ఉంటాయి. వేదంలో చెప్పినటువంటి విషయాలు ఏవి కూడా తప్పు కాదు అనేటటువంటి విషయాన్ని మనం చాలా ఖచ్చితంగా చెప్పచ్చు అనమాట. మీకు ఒక అక్షర సత్యం, మీకు అక్షర సత్యం ఏంటి అసలు, మీకు ఒక్క విషయం చెప్తాను చూడండి, ఒక చిన్న ఉదాహరణ చెప్తాను నేను మీకు. వేదంలో చెప్పిన విషయాలు అందరికీ అర్థం కావు అనే దీంతోనే వాళ్ళు ఏం చేశారంటే, ఈ అంటే వ్యాస భగవానుడే వేదంలో ధర్మాలన్నీ తీసుకుని కథల రూపంలో మళ్ళీ మనకి పురాణాలుగా రాశాడు. అదే ఈ విషయం అందరికీ తెలుసు, ఒక మాట వినండి. ఈ పురాణాలు రాశాడు. రామాయణం ఉంది మనకి. ఈ రామాయణం మనకి వ్యాస భగవానుడు రాయకపోవచ్చు, కానీ రామాయణంలో మనకి కబంధుడు అనే ఒక రాక్షసులు వస్తాడు. కబద్ధుడు, వాడికి ఏమిటి, తలకాయ ఉండదు, ఒంటికన్ను, ఈ శరీరం మొత్తం ఒకటే ఉంటుంది, వాడి నోరు కూడా ఉండదు. మరి తల ఉండకపోతే నోరు ఉండదు కదా, పొట్టలోనే నోరు ఉంటుంది, ఇక్కడే కన్ను కూడా ఉంటుంది. వాడి పొడవాటి చేతులు ఉంటాయి. ఆ చేతులతో ఏదైనా సరే ఒక ప్రాణిని పట్టుకుని ఆ పొట్టలో వేసేసుకుంటూ ఉంటాడు, నొట్ట వేసేసుకుంటూ ఉంటాడు. ఇదే వాడు చేసే పని. అసలు ఇది ఇప్పుడు మనం మాట్లాడాలి, ఇవన్నీ అభూత కల్పనలా కాదా అని. అసలు ఇటువంటి జీవి ఎక్కడన్నా ఉందా, ఎక్కడుంది అసలు మనకి, ఎక్కడను ప్రపంచంలో ఇంతవరకు ఎక్కడ కనిపించలేదు కదా, మరి ఉంటే కనిపించాలి కదా. కాబట్టి ఇలాంటి వాటిని పట్టుకుని వాళ్ళు ఇవి అభూత కల్పనలేమో అని అంటున్నారు. మనకి తెలియనంత మాత్రం చేత ఇది అభూత కల్పన కాదు అనే విషయాన్ని మనం ఖచ్చితంగా ముందు మనం తెలుసుకోవాలి. ఈ మధ్యన అమెరికాలో ఒక రిపోర్ట్ వెళ్ళింది. అక్కడ మాసింగ్ వారి అని ఒక పెద్ద ఆకారం ఒకటి కనిపిస్తూ ఉన్నది అని, అది ఒక 10 అడుగుల ఎత్తు ఉంటుందని, దానికి తలకాయ లేదని, ఈ పొట్టకే ఇట్లా పెద్ద నోరు ఉంటుందని, దొరికినటువంటి జంతువుల్ని పట్టుకుని అట్లా పొట్టలో వేసేసుకుంటూ ఉన్నదని, దాని శరీరం మీద పొడవాటి వెంట్రుకలు ఉంటాయని. పేరు ఒక మాట మళ్ళీ చెప్పండి. మాసింగ్ వారి, మాసింగ్ వారి అని అంటారు. ఇది ఆ రాత్రేళ్ళు మాత్రమే తిరుగుతూ ఉంటుందని, దాని పాదాలు వెనక్కి తిరిగి ఉంటాయని, దీన్ని మేము దూరంగా చూసాము అని కొంతమంది అంటే, లేదు మేము చాలా దగ్గరగా చూసాము అని కొంతమంది ఇలా దాన్ని చెప్పడం జరిగింది. ఇది ఎంతవరకు నిజం, అసలు ఇటువంటి ఈ ఆకారం, విచిత్రమైన ఆకారం ఉన్నదా లేదా అని ఇప్పుడు అమెరికన్ గవర్నమెంట్ దాని మీద ఎంక్వైరీ చేయండి అని చెప్పేసి ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్కి ఆర్డర్స్ వేస్తుంది. అది ఎంతకాలం క్రితం జరిగింది ఇది, నేను ఇక్కడ ఏదో చెప్పేది కాదని, నేను మీకు డేట్ కావాలంటే నేను వచ్చినప్పుడు చూసి చెప్తాను. ఇది ఈనాడు పేపర్లో వచ్చినటువంటి న్యూస్ ఐటమ్, మీకు అందరూ ఏమన్నా ఈనాడు పేపర్లో వచ్చినటువంటి న్యూస్ ఐటమ్. కాబట్టి ఇప్పుడు అటువంటి ఇవే ఉన్నాయి అని ఆ రోజున రాసినప్పుడు ఇవన్నీ అభూత కల్పనలోనూ మీరు ఎట్లా అంటారు? మీరు అడిగినటువంటి వాటి అన్నిటికీ నేను సమాధానం చెప్పలేకపోవచ్చు, ఇదొక్కటే గుర్తుపెట్టుకోండి. నేను సమాధానం చెప్పలేకపోయినంత మాత్రం చేత ఇది లేదు అని మాత్రం కాదు, అలానే కాదు, ఇది లేదు అని మాత్రం కాదు. అందుకని వేదంలో చెప్పినటువంటి ఏ విషయము కూడా అభూత కల్పన కాదుగాక కాదు, అన్ని అక్షర సత్యాలు. మరి ఇప్పుడు దాన్ని వేద విజ్ఞానాన్ని నేటికి పట్టుకు వెళ్ళడం సమంజసమే అంటారా? ఏమండి, వేద విజ్ఞానాన్ని నేటికి పట్టుకు వెళ్ళడం సమంజసమే అంటారా? వేద విజ్ఞానాన్ని పట్టుకు వెళ్ళటం అంటే వేదంలో అనేకమైనటువంటి విషయాలు చెప్పారండి, చాలా గొప్పమైనటువంటి విషయాలు చెప్పారండి. ఆ రోజున భరద్వాజుడు, మనం అసలు మనకు వచ్చినటువంటి మన కర్మ ఏమిటి అంటే, మన యొక్క గొప్పతనాన్ని మనం గుర్తించలేకపోతున్నాం, మనం ఒప్పుకోలేకపోతున్నాం. ఇది ఎందుకు, ఈ రోగం అనేది ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది అనే విషయాలు మనకు అర్థం కావటం లేదు. ఎందుకు గాను మన వాళ్ళు గొప్పవాళ్ళు అంటే, లేదా మన గొప్పతనం ఉన్నది అంటే మనం ఎందుకు ఒప్పుకోలేకపోతున్నాం? ఇప్పుడు ఇవాళ పరిస్థితి ఏమిటి అంటే, మీరందరూ నన్ను క్షమిస్తానంటే నేను ఒక మాట చెప్తాను. చెప్పండి.
పెద్దలు చెప్పాలి. నీ తల్లి పతివ్రత అనే మాట అమెరికా వాడు చెప్తే నువ్వు నమ్ముతున్నావు, లేకపోతే నువ్వు నమ్మటం లేదు. ఇటువంటి దరిద్రమైన, నీచమైన, నికృష్టమైనటువంటి స్థితిలో ఉన్నాం ఇవాళ మనం. అవునవును, భావదారిద్ర్యం అండి. మరి వీళ్ళని ఏమనాలి? మీకు తెలుసు, కొంతకాలం క్రితం ఒక 10 సంవత్సరాలు 2009-10 ప్రాంతాల్లో మన తమిళనాడు దగ్గర ధనుష్కోటి, ఈ ధనుష్కోటి ప్రాంతంలో సముద్రంలో ఒక గోడ ఉన్నది అని చెప్పేసి ఆ రోజున ఈ ఇష్యూ చాలా గోలైంది దీని మీద. సముద్రంలో ఒక గోడ అడ్డం ఉన్నది అని చెప్పేసి చెప్పారు. 40 కిలోమీటర్ల పొడవున ఈ గోడ ఉన్నది అన్నారు. ఆ గోడను పడగొట్టేయాలి అన్నారు. లేకపోతే పొడవలు అలా చుట్టూ తిరిగి రావాల్సి వస్తుంది, బోల్డంత పెట్రోల్ అయిపోతుంది రావడానికి. ఈ గోడను కనుక పడగొట్టేసేస్తే ఆ పొడవ ఇలా డైరెక్ట్గా వచ్చేస్తే బోల్డంత ఆయిల్ కన్జంప్షన్ సేవ్ అవుతుంది, కాబట్టి ఇలా తీసేయాలి అన్నారు. అప్పుడు మన తమిళనాడు సీఎం కరుణానిధి ఆయన దాన్ని తీసేయడానికి ఒప్పేసుకున్నాడు. ఒప్పందం కూడా అయిపోయింది. అయితే ఆ రోజుల్లో ఏమైందంటే ఇక్కడ వీళ్ళు మన హిందూ ధర్మాన్ని ఉద్ధరిస్తాం అనే కొన్ని సంఘాలు, బీజేపీ వాళ్ళు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు, తర్వాత హైందవ ధర్మాన్ని సపోర్ట్ చేసే సంఘాలు, వీళ్ళంతా అలా తీసేయడానికి వీల్లేదు, శ్రీరాముడు కట్టినటువంటి వారధి ఇది, కాబట్టి దాన్ని మీరు పడగొట్టడానికి వీల్లేదు అని వీళ్ళు చాలా పెద్దగా యాజిటేట్ చేశారు. సరే, దీని మీద చాలా గోలైంది. అప్పుడు అమెరికా వాడు శాటిలైట్లోంచి నేను చూశాను, ఈ సముద్రంలో 40 కిలోమీటర్ల మేర ఒక గోడ ఉన్నది. గోడ ఉన్నమాట నిజమే. అది రాముడు కట్టాడా ఇంకో దేవుడు కట్టాడా అనే సంగతి మాకు తెలియదు, అమెరికా వాడికి తెలియదు కదా, మాకు తెలియదు. అయి కనీసం 5000 సంవత్సరాల క్రితం కట్టినటువంటి గోడ అని తెలుస్తోంది దాన్ని చూస్తే. ఇది పురావస్తువు కిందకు వస్తుంది. అది ఏది ఏమైనప్పటికీ, ఎవరు కట్టినప్పటికీ కూడా పురావస్తువులను రక్షించుకోవటం అనేది మన యొక్క కర్తవ్యం. కాబట్టి భారతదేశం ఆ గోడని అలా అట్టిపెట్టుకోవటం అనేది చాలా శ్రేయస్కరమైనటువంటి విషయము అని అమెరికా వాడు స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆ తర్వాత వీళ్ళు మానేశారు. ఆ తర్వాత వీళ్ళు ఆ గోడ పడగొట్టాలి అనే ప్రపోజల్ విత్డ్రా చేస్తారు. చూడండి, ఎటువంటి దరిద్రమైనటువంటి నీచ నికృష్టమైనటువంటి స్టేజ్ లో మనం అమెరికా వాడు చెప్తే గానీ మనం నమ్మే పరిస్థితులు లేవన్నమాట. అందుకు ఇందాక నేను చెప్పాను. కాబట్టి ఇందులో వీటిని మనం పట్టుకుని వేలాడొచ్చా అంటే ఇలాంటి ఒకటేమిటి, మనకు భరద్వాజుడు వైమానిక విజ్ఞాన శాస్త్రం అని చెప్పేసి వచ్చాడు. నిద్రపోతూ ఉన్నప్పుడు ఒక కల్లోట ఒక మహారాజు గారు వచ్చి, నేను ఫలానా కోటలో బంగారాన్ని పాతిపెట్టాను, ఫలానా చోట మీరు తవ్వి తీసుకోండి అని చెప్పేట. దాన్ని ఆధారంగా చేసుకుని ఆ కోటంతా గోతులు పెట్టారు వీళ్ళు. దాన్ని కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు అయింది. చివరి దొరికింది ఏమిటి అంటే అందులో తీసిన మట్టి అంతకని నిలలేదు. మరి అటువంటి దానికే ఇన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినప్పుడు గవర్నమెంట్ తలుచుకుంటే ఇటువంటి పని చేయడానికి అభ్యంతరాలు చేయాలండి. మరి ఇటువంటి పనులు చేస్తే ఇలాంటివి ఒకటి కాదు, అనేకమైనటువంటి విషయాలు బయటకు వస్తాయి. ఆ భరద్వాజ వైమానిక శాస్త్రం గురించి నాకు కూడా కొంత ఉందండి, దాని గురించి నేను కూడా కొంత విన్నాను. ఆ భరద్వాజుడు వైమానిక శాస్త్రంలో చాలా గొప్పదైనటువంటి విషయం ఏమంటే, మన విమానంలో ఇక్కడ కూర్చుని శత్రు విమానం ఎక్కడ ఉన్నది, అది ఎలా పనిచేస్తుంది, ఆ విమానం ఎలా నాశనం చేయొచ్చు, ఎలా నాశనం చేయాలి, ఆ నాశనం చేసే ఇది కూడా ఇందులో రాశాడు అని చెప్తాడు. అంటే రాడార్ వ్యవస్థ ఉంది, దాని మీద మనం బాంబులు వేసేవంటి ఫెసిలిటీ కూడా అందులో ఉన్నది అని చెప్తున్నాడు. తర్వాత శత్రువులు దాడి చేస్తే మన విమానం నాశనం కాకుండా ఉండటానికి ఏ మెటల్తో మనం విమానం తయారు చేయాలి అనేది కూడా ఆ భరద్వాజ అందరూ రాశాడు అని చెప్తున్నాడు. మరి అవి మనం కనుక్కోకుండా ఇవన్నీ ఛాందసం ఉంటే ఎట్లా? ఏదో నీ కంటికి కనిపించిందే నువ్వు నిజం, కనిపించడం ఛాదస్తం ఉంటే ఎట్లా? అశోకుడు విజయస్తంభాన్ని నాటాడు. అశోకుడు స్థాపించినటువంటి విజయస్తంభం ఇవాళకి కూడా చెక్కు చెదరలేదు. ఇది మీ అందరూ కళతో చూస్తున్నటువంటి నగ్న సత్యం. మనం తయారు చేసినటువంటి స్టీల్ కనుక తీసుకొచ్చి బయట పడేస్తే వారం రోజులు తిరగకుండా తుప్పట్టేస్తాం. మరి ఇన్ని వేల సంవత్సరాల నుంచి అశోక స్తంభం అట్ట ఎండకి ఎండుతుంది, వాళ్ళ తడుస్తుంది, మరి అదేం కాలేదు. మరి వాళ్ళు ఏ రకమైనటువంటి మెటల్తో తయారు చేస్తారు? అది మనం ఏమైనా కనుక్కోగలిగామా? ఇవన్నీ చాదస్తం అంటే ఎట్లా కుదురుతుందండి? అంటే మనకి చాదస్తం, మనకి పనికిరానటువంటివి, మనకి చేతకానటువంటివి అన్నీ కూడా మనం చేదస్తం అంటే సరిపోయిందా? ఇప్పుడు అలా కాదు కదా గురుగారు. ఈ భరద్వాజ వైమానిక శాస్త్రం ఆమంచి బాల సుధాకర్ శాస్త్రి గారు అనే పేరు వినే ఉంటారు. విన్నాను. ఆయన
ఈ భరద్వాజ వైమానిక శాస్త్రం మీద ప్రత్యేకంగా పరిశోధన చేసి షార్కి పంపించారు. పంపిస్తే చెప్పారు నాకు. చెప్పారు. కాబట్టి ఆ విషయంలో కొంత నేను కూడా పనిచేస్తున్నాను. మంచి బాల సుధాకర్ శాస్త్రి అంటే మన సినిమా యాక్టర్ ఏవిఎస్ ఉన్నాడు కదా, ఆ ఏవిఎస్ వాళ్ళ అన్నయ్య. కదా, అవునండి, ఏవిఎస్ వాళ్ళ అన్నయ్య తమ్ముడు. మరి తమ్ముడు వాళ్ళ సోదరుడు. అవునండి. కాబట్టి అతని దగ్గర వాళ్ళ పత్రిక కొన్నాళ్ళు పనిచేసినప్పుడు నేను దీనిలో ఏం మూలికలు వాడారు, ఆ పైలట్లకు కూడా ప్రత్యేకమైనటువంటి యూనిఫారం ఉండేది, వాళ్ళకు కూడా ప్రత్యేకమైనటువంటి ఆహారం ఉండేది, ఇవన్నీ విషయాలు దానిలో చెప్పారు ఆయన నాకు. కొంత నాకు కూడా దానిలో ఆయన కొంత వర్క్ చేశారు దాన్ని. అయ్యా దాన్ని వాళ్ళు షార్ వాళ్ళు కూడా గుర్తించారు. శ్రీహరికోట వాళ్ళు బుక్ కూడా వేశారు. ఆ ప్రాజెక్ట్ లో ఇచ్చేసినట్టు నా పేరు కూడా నోట్ చేశారు. వెరీ గుడ్, వెరీ గుడ్, చాలా బాగుంది. తర్వాత చెప్పండి. తర్వాత వ్యాసుడు వేద విభజన చేశారని అంటారు కదా, అది ఏ రకంగా చేశారండి? వ్యాసుడు రాకముందు, అంటే వ్యాసుడు జన్మించక ముందు వేదం అంతా ఒకటిగానే ఉండేది. అంటే ఒక వేదమే ఉండేది అని కాదు, 4 వేదాలు కలిపి ఒకటిగా ఉండేది. అంటే కలగా పొలగంగా ఉండేది అనమాట. వ్యాసుడు ఈ 4 వేదాలు విభజన చేశాడు. ఎలా చేశాడు అంటే చాలా సింపుల్ అండి. ఇది అర్థం కానిటువంటి వాడు ఎలా చేశాడో అని బుర్ర పగలగొట్టుకుంటాడు. అంత కష్టమైనటువంటిది ఏంగా చాలా. అంటే వ్యాసుడు ఏదో చాలా చిన్న పని చేశాడు అని నేను అంటం లేదు, ఆ విషయాన్ని అర్థం చేసుకోవడం మనం చాలా తేలిక అంటున్నాను. ఇప్పుడు మన్ని ఇంట్లో మీరు వెళ్ళి కూరలు తీసుకురండి అన్నారు, మీరు బ్యాగ్ తీసుకుని బయటికి వెళ్ళారు, మార్కెట్కి వెళ్ళాం. అరే అబ్బాయి 1 కిలో వంకాయలు వేయమన్నాం, 1 కిలో పచ్చిమిరపకాయలు వేయమన్నాం, దొండకాయలు వేయమన్నాం, బెండకాయలు వేయమన్నాం, 4 రకాల కూరలు సంచిలో వేయించుకున్నాం, తీసుకొచ్చాం. అవి 4 విడిగా కవర్లలో వేయలేదు కదా, ఒకే సంచిలో ఒకే బుట్టలో వేసుకున్నాం, తీసుకొచ్చాం. ఈ 4 తీసుకొచ్చిన తర్వాత ఇంట్లోకి వచ్చిన తర్వాత సంచికి వస్తే ఇలా బోలిచ్చాం. ఇది ఇప్పుడు ఇందులో ఏమున్నాయి, అన్ని కూరలు కలిసిపోయి ఉన్నాయి. కలగూర గంపంట. ఆ కలగూర గంప ఈ కలగూర గంపే అక్కడ ఉంది. వ్యాసుడు వేద విభజన చేయకముందు వేదం ఎట్లా ఉన్నది అంటే ఇదిగో ఇదే వేదం. అంటే ఇందులో 4 వేదాలు ఉన్నాయి, కానీ ఒక పద్ధతిలో లేవు, అన్నీ కలిసిపోయినాయి. ఇప్పుడు మనం ఈ సంచి ఎప్పుడైతే ఇలా తలకిందలుగా బోలించేసామో అప్పుడు ఇంట్లో వాళ్ళ తీరువుడిగా వచ్చి దాని దగ్గర కూర్చుని అందులో ఉన్నటువంటి వంకాయలన్నీ ఒక కుప్ప, బెండకాయలు ఒక కుప్ప, దొండకాయలు ఒక కుప్ప, పచ్చిమిరపకాయలని విడిగా తీసుకుని దేనికి అది విడిగా పెట్టుకోవాలి. వ్యాసుడు చేసిన పని ఇదే. అలా ఏం చేశాడు అంటే ఇప్పుడు అందులో ఋగ్వేదంలో ఉండే మంత్రాలని రుక్కులు అంటారు, యజుర్వేదంలో ఉండే మంత్రాలు యజస్సులు అంటారు, సామవేదంలో ఉండే మంత్రాలను సామములు అంటారు, అథర్వణ వేదంలో ఉండే మంత్రాన్ని అథర్వ శిరస్సులు అంటారు. ఇట్లా ఇప్పుడు ఏం చేశాడు, ఈ 4 రకాలైనటువంటి వేదాలు ఈ మంత్రాలన్నీ కూడా దేనికది. ఇప్పుడు ఈ వంకాయలు బెండకాయలు పెట్టుకున్నట్టుగా ఈ ఋగ్వేదంలో ఉన్న మంత్రాలని ఇక్కడ, యజుర్వేదంలో మంత్రాలు ఇక్కడ, ఇవన్నీ కూడా ఇలా విడివిడిగా చేసి వీటి 4 వేదాలు క్లాసిఫికేషన్ చేసి ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదము అని 4 రకాలైనటువంటి పేర్లు కూడా పెట్టి 4 వేదాలు అని చెప్పేసి పెట్టాడు. బాగుంది గురుగారు. ఇప్పుడు తొలుత వేదం ఒకటే కదా, మరి ఇన్నేలా వచ్చాయి? మరో ప్రశ్న, ఏవెల్లా వచ్చాయి అంటే తర్వాత ఉపనిషత్తులని వాళ్ళ శాఖలు అంటారు కదా, ఆ విషయం అది కాదు మీరు అడగాల్సింది. వేదంలో శాఖలు ఎట్లా వచ్చాయని అడగాలి. అదేలేండి, వేదాలు శాఖలు. ఓకే. ఇప్పుడు ఈ వేద విభజన చేసినప్పుడు వేదాలు 4 ఉన్నాయి. వేదాలు విభజన చేసిన తర్వాత వ్యాస మహర్షి ఏం చేశాడంటే ఈ 4 వేదాలు కూడా వాళ్ళ శిష్యుడికి ఇచ్చేశాడు. 4 శిష్యులు ఉన్నారు వ్యాసుడికి, వాళ్ళందరికీ కూడా తలో వేదాన్ని అప్పగించేశాడు. వాళ్ళు గురుకులాలు ఏర్పాటు చేసుకుని గురు పరంపరగా ఈ వేదాన్ని శిష్యులకు చెప్పడం మొదలుపెట్టారు. అంటే వాళ్ళ శిష్యులు శిష్య ప్రశిష్యులు అలా ఈ వేదం వెళ్ళిపోతుంది. వెళ్ళిపోతూ ఉన్నప్పుడు ఏమైందంటే అందరూ పండితులే, అందరూ చదువుకున్నటువంటి వాళ్ళే. ఇక్కడికి వచ్చేటప్పటికి ఒకడు చేసినటువంటి పని ఇంకోటి నచ్చదు.
తెలివితేటలు ఎక్కువైపోయేటప్పటికి నచ్చదు. నచ్చక వీళ్ళు కొన్ని మార్పులు చేర్పులు చేశారు. ఏం చేశారు? ఇప్పుడు ఉదాహరణకి వేదంలో, ఇప్పుడు ఋగ్వేదంలో మనకు 1028 సూక్తాలు ఉన్నాయి అని చెప్పాం. ఈ 1028 సూక్తాలు ఒక లైన్లో ఉన్నాయి. ఈ గురువు గారికి అంటే అనేక చోట్ల ఈ గురుకులాలని ఎవరికి వాళ్ళే గురుకులం మెయింటైన్ చేస్తున్నారు. ఇప్పుడు ఒక గురువు గారికి అనిపించింది ఈ సూక్తం ఇక్కడ ఉండకుండా ఇంకో చోటికి వెడితే బాగుండు అంటే 10వ సూక్తం 10వ స్థానంలో కాకుండా 100వ స్థానంలో ఉండాలి. ఈ 100వ సూక్తం వచ్చి 150లో ఉండాలి, 150 వచ్చి 900లో ఉండాలి, 900 వచ్చి 10లో ఉండాలి. ఇట్లా అంటే వరుస క్రమంలో ఇలా మార్చుకుంటే బాగుంటుంది అని ఆయనకి అనిపించింది. అంతే. మొత్తం సూక్తాల్లో తేడా ఏం రాలా, 1028 సూక్తాలే ఉన్నాయి. అంటే ఒకదాని చోట్ల ఇంకోటి, ఇంకో దాని చోట్ల ఇంకోటి, ఇట్లా వచ్చినాయి అన్నమాట. ఇలా ఎప్పుడైతే ఆర్డర్ మారిందో, ఇలా మారిపోయే వచ్చినప్పటికి ఏమైంది, అవతల ఒక గురుకులంలోనేమో 1 నుంచి ఈ 1028 సూక్తాలు అట్లాగే చదువుతున్నారు. ఇక్కడేమో ఈ వరుస క్రమంలో మార్పు వచ్చేది. మార్పు వచ్చేప్పటికి ఏమైంది, ఇది ప్రత్యేకమైనటువంటి శాఖ అయిపోయింది. మరి వాళ్ళు వీళ్ళు కలిసి కూర్చుని చదవలేరు కదా. అవునండి. ఈ వరుసలో తేడా వచ్చేది. సిలబస్ వేరు, ఉన్నటువంటి ఆ వరుస క్రమం వేరు, ఆ వరుస క్రమం వేరు. ఇది ఒకటి కారణం. అంటే ఇది ప్రత్యేకమైనటువంటి శాఖ అయింది. తర్వాత ఇంకా కొంతమందికి ఇంకా కొంచెం ఈ తెలివితేటలు ఎక్కువై పండితులు కదండి, వాళ్ళు ఏం చేస్తారంటే కొన్ని సొంతంగా సూక్తాలు రాస్తారు. స్వీయ పండిత్యం. వాళ్ళు పెద్దవాళ్ళు గొప్పవాళ్ళు ఎవరిని మనం అంటానికి లేదు. వాళ్ళు కొన్ని సూక్తాలు రాస్తారు. సూక్తాలు రాసి ఈ సూక్తం ఉంటే బాగుంటుంది కదా అన్నారు అని ఆ సూక్తం గట్ట పట్టుకొచ్చి ఇందులో పెట్టేశారు. ఆ సూక్తాలు పట్టుకొచ్చి ఈ వేదంలో పెట్టేశారు. పెట్టేప్పటికి ఏమైంది, ఇప్పుడు ఇందులో కొన్ని కొత్త సూక్తాలు వచ్చేసాయి. అక్కడ 1028 ఉంటే ఇక్కడ 1035 ఉన్నాయి. కొన్ని సూక్తాలు ఎక్స్ట్రా వచ్చినాయి అన్నమాట. ఇలా కొన్నేమో వరుస క్రమంలో మార్పు వచ్చినాయి, కొన్నేమో కొత్త సూక్తాలు వచ్చినాయి. దీంతో ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు మార్చుకునేటప్పటికీ ఇలా ఋగ్వేదాన్ని కనుక తీసుకుంటే 21 శాఖలు ఉన్నాయి అని చెప్తున్నారు. అంటే 21 రకాలుగా ఈ వేదాన్ని అప్పట్లో వాళ్ళు మార్పులు చేర్పులు చేసుకున్నారు అన్నమాట. అలాగే యజుర్వేదము, సామవేదము ఇవన్నీ కూడా అంతే. ఈ శాఖలు ఇట్లా ఈ రెండే కారణాలు. అదే మార్పులు చేర్పులు గురి మార్పులు, ఈ వరుస క్రమంలో మార్పులు, అలాగే కొన్ని కొన్ని కొత్త సూక్తాలు చేర్పించడం. అలా చేర్పించడంతో ఈ శాఖలు అనేవి వచ్చినాయి. ఇలా గురుశిక్ష పరంపరగా శాఖోపశాఖలుగా ఈ వేదాలు అనేవి డెవలప్ అయినాయి. గురుగారు, నాకు ఒకటి జ్ఞాపకం వచ్చింది తమరు చెప్పేదాన్ని బట్టి. ఇప్పుడు భగవద్గీతలో 701 శ్లోకాలని ఒకళ్ళు అంటారు, 700 శ్లోకాలని కొంతమంది అంటారు. 701 శ్లోకాలు అనేవాళ్ళు చాలా తక్కువ మంది. అవునండి, అవునండి. మరి ఏది కరెక్ట్ అంటారు? అది మనం కరెక్టా కాదని చెప్పలేము. ఇప్పుడు ఎందుకంటే కొన్ని చోట్లకి వచ్చేప్పటికీ అసలు వాల్మీకి రామాయణం అంటే ఒరిజినల్ ఉన్నదా అని అడుగుతున్నారు. అదేంటండి గీతా ప్రెస్ వాళ్ళు వేసింది ఒరిజినల్ కదా అంటే దాంట్లోనే ఇంకా చాలా తేడాలు ఉన్నాయి అని చెప్తున్నారు. కాబట్టి ఏది ఒరిజినల్ అంటే మనకు దొరికిన దాన్ని ఒరిజినల్ అని మనం అనుకోవటమే తప్పించి దాన్ని మనమే నిర్ణయించలేము. అదే ఉత్తర భారతదేశం నుండి రామాయణానికి మన ఇక్కడ ఉండే చాలా తేడాలు ఉన్నాయి, చాలా తేడాలు ఉన్నాయండి. ఏది ఏమైనప్పటికీ గురుగారు తమరు చాలా విలువైనటువంటి సమాచారాన్ని ఇచ్చారు. ఈవేళ ఈ వేదాలకు సంబంధించినటువంటి నాలో ఉండే సందేహాలు చాలా వరకు మా పాఠకులు వీక్షకుల్లో ఉండే సందేహాలు తొలగించారు తమరు. వెరీ గుడ్, చాలా సంతోషం. ధన్యవాదాలు తమరికి. నమస్కారం. మరి మరో సందర్భంలో మరో టాపిక్ గురించి మాట్లాడుకుందాం. సరిగా